హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. ఏదైతే మన కొత్త ఛానల్ నేమ్ అనమాట. ఏంది ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన అనుకుంటున్నారా? ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మనకి ఎంట్రన్స్ అయితే అయిపోయింది కదా, సో అందుకనే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు అయితే మనం సిరీస్ 6 మై హౌస్ పార్ట్ 10 అయితే షూట్ చేయబోతున్నాం. ఇక్కడ కమింగ్ సూన్ అని పెట్టాం కదా, ఇదంతా తీసేస్తే మంచిగా ఉంటుంది. సో సిరీస్ 6 పార్ట్ 10 ఇదైతే. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇన్వెంటరీలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి, ఈరోజు మనకు అవన్నీ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, మనకి తొట్టి అంటున్నా కాబట్టి ఒక పాట్ లాగానైతే ఉంటుంది గాయస్, అదైతే మనకు కావాలి. సో 1 సెకండ్. సో గాయస్ ఇప్పుడైతే నేను ఇన్వెంటరీలో ఉన్నాను. ఈ ఇన్వెంటరీలో మనకు ఫస్ట్ మెయిన్ కావాల్సిన ఐటమ్స్లోకి వెళ్ళి ఇలా ఫ్లవర్ పాట్ అండ్ మళ్ళీ నేచర్స్లోకి వెళ్ళి ఇలా ఒక డెడ్ బ్రాంచ్ అని ఉంటుంది, ఇది తీసుకొని అండ్ అగైన్ లీవ్స్, దాంట్లో ఒక ఫ్లవర్ లీఫ్ అయితే తీసుకుంటున్నా. సో ఇవన్నీ అయితే మనం ఇంటిని డెకరేట్ చేయడానికి అయితే పనికొస్తాయి. ఈడొకటి, ఎంట్రన్స్ పక్కకి ఇంకొకటి. సో ఇలా అయితే పెట్టుకుంటా మనం ఒక పెద్ద ప్లాంట్ అయితే చేయొచ్చు. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. సో ఇంకెక్కడ పెడదాం అంతే. ఈ లివింగ్ రూమ్లోనైతే ఒకటి ప్లేస్లోనైతే నేను పెడుతున్నా, కానీ పెద్ద చెట్టు అయితే పెడుతున్నా, పెద్ద ట్రీ, బిగ్ ట్రీ. సో ఇక్కడ బాగుండలేండి, ఇక్కడ ఒకటి అక్కడ ఉన్న కార్నర్స్లో ఉన్న ఇక్కడ కూడా ఒకటి పెడదాం, ఏముంది. సో ఇదైతే మనకి డెకరేషన్ సిరీస్ అనమాట. నేను చెప్పడం మర్చిపోయా కదా, ఇదైతే మనకి డెకరేషన్ సిరీస్. సో ఆ డెకరేషన్ సిరీస్లో మనం ఏమేం చేస్తున్నామో అన్నీ ఇక్కడనే ఉంది కదా. సారీ అనవసరంగా ఇన్వెంటరీలోకి వెళ్ళాను నేను. సో మనకి ఎంత పెద్ద ట్రీస్ అయితే అక్కర్లేదు, స్మాల్ ట్రీస్ అయితే క్యూట్నెస్ ఇస్తాయి. సో ఇక్కడ ఇటు సైడ్ ఒక కార్నర్కి అయితే నేను పెట్టేస్తున్నాను. ఇది మొత్తం డెకరేషన్ సిరీసే కాబట్టి అంత లాంగ్ అయితే ఏమి ఉండదు. సో 1 మినిట్లోనైతే ఇది మొత్తం మనది అయిపోతుంది. సో మనకి గార్డెన్ పరంగా అయితే ఏం లేవు, కానీ ఇదొకటి బిగ్ ట్రీ అయితే పెట్టేద్దాం. సో గాయస్ ఇప్పుడు మనకి ప్రతి ఎంట్రన్స్ దగ్గర అయితే పెట్టడమే మన టాస్క్. ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఒక ఫ్లవర్ పాట్ అయితే పెడదాం. ఏ ఎంట్రన్స్కి మరీ అంత అవసరం లేదు. సో అక్కడ ఒక బిగ్ ట్రీ ఉంది కదా, దాన్ని కూడా షేవ్ చేసేద్దాం. షేవ్ అంటే అది కాదు, ట్రీస్ని కొంతమంది షేవ్ చేసి కొంచెం చిన్నగా చేస్తారు, అది షేవ్ అంటే అది ఫర్ షేవ్ చేసుకోవడం కాదు. సో దీనికైతే మనం ఒక సైడే పెట్టగలం, ఎందుకంటే అటు సైడ్ మనకి స్టేర్ కేస్ అయితే ఉంది. సో ఇటు సైడ్ అయితే మూలకి చాలా ఎడ్జ్కి ఇదైతే పెడుతున్నా ఇంకోటి. అండ్ ఇక్కడ ఒకటి మ్యాప్ వచ్చింది. మనం దాన్ని లాస్ట్ వీడియోలోనో యాడ్ చేసాం. సో ఇప్పుడైతే ఇక్కడ చాలా పెడదాం. ఇక్కడొకటి అదేదో మిడిల్ అది గ్యాప్ వచ్చింది, వదిలేయండి. ఇక్కడొకటి లాస్ట్కి ఒకటి అండ్ అటు సైడ్ అయితే ఒకటి. సో ఈ బ్రాంచ్ లాంటివి అయితే పెట్టేస్తున్నా. అక్కడ మనకు హోల్ ఉంది. సో అందుకనే నేను ఇన్వెంటరీలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి తీసుకోవాలని ఉంటుంది, అంటే ఇలా కట్టుకోవాలని ఉంటుంది, కానీ ఏ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నా దగ్గర చూసి కన్ఫ్యూజ్ అవుతారు, అది ఎక్కడ ఏ బ్లాక్ ఉంది అని. సో అందుకని నేను ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్ క్లూ ఇచ్చిన అనుకోండి, అక్కడ మీరు ఎత్తుక్కోవచ్చు. ఇక్కడ అయితే నేను లాస్ట్కి ఒకటి పెడుతున్నా. సో ఇక్కడ కొంచెం ఖాళీగా అనిపిస్తుంది కాబట్టి నేను పెద్దాం. సో ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది. ఇదేం రూమ్, ఈ రూమ్లో అంత అవసరమా? సరే ఒకటైతే పెడదాం, లేకపోతే 4 sides పెడదామా? 4 sides అయితే పెడుతున్నా నేను. ఇక్కడ మనకి ఇదేం రూమ్ మీ అందరికీ చాలా మందికి తెలుసుంటుంది. ఏం రూమ్ అంటే ఇది మీరే గెస్ చేయండి. లాస్ట్ వీడియోస్ అలా చూసి మీరే కామెంట్ చేయండి. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ టెర్రస్ ఉంటుంది కదా మనకి, టెర్రస్
అండ్ ఇక్కడైతే ఇక్కడ ఒక ప్లాంట్ అండ్ ఇక్కడ ఒక ప్లాంట్, వాటి రెండింటికి బ్రాంచెస్. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ ఇది. అండ్ ఇక్కడ దీనికైతే మనకు ఫర్నిచర్ సిరీస్ ఉండదు, కానీ ఈ సిరీస్లోనైతే ఇది కొత్త ఎపిసోడ్ అయితే యాడ్ చేస్తున్నాం. అదేంటంటే అదేంటంటే డెకరేషన్ సిరీస్. ఇప్పుడే యాడ్ అయింది కొత్తగా, జస్ట్ ఇంతకుముందే వచ్చింది సిరీస్ ఐడియా, అంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈరోజు అయితే వీడియోస్లలో పెడుతున్నాం. ఏదైతే మన కొత్త సిరీస్ ఐడియా, ఇప్పటి నుంచి ప్రతి దాంట్లో ఇది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది మన ఇంటి మీద లేకపోతే మనం చేసే దాని మీద పనికొస్తుంది. మనం చేసే సిరీస్ హౌస్ లాంటిది అయితే ఇది ఖచ్చితంగా ఉంటుంది. హౌస్ లాంటిది కాకపోతే అప్పుడు ఆలోచించుకోవచ్చు కొత్త సిరీస్. సో మనమైతే ట్యాంక్స్ మిడిల్లో కూడా పెట్టేసాం, ప్లేస్ లేనట్టు. అండ్ ఇటు సైడ్ ఒకటి అయితే పెడదాం. అనేది సో ఇటు సైడ్ పెడితే మనకి ఏమవుతుందంటే లుక్ అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ మనం ఏమి చేద్దామంటే మన ఇంట్లో మనకి అసలు బాగాలేవు లేకపోతే రిపేర్ చేయాల్సినవి ఏమని అనిపిస్తే అవి చేసేసుకుంటున్నాం. ఈ సిరీస్ అయితే లాస్ట్ సిరీస్ ఆఫ్ అండ్ ఇది హౌస్. సో ఈ సిరీస్ ఎండ్ పార్ట్ కాబట్టి కొంచెం మంచిగా చేస్తున్నా. అండ్ ఎండ్ సిరీస్లో కొంచెం అట్లనైతే ఉంటుంది. ఎట్లా చెప్పాలి మీకు, అంటే ఎండ్ అన్నట్టు ఏం రాయం, కానీ ఎండ్ సిరీస్. అండ్ ఇటు సైడ్ ఒక హోల్ అయితే ఉండే, ఇక్కడనో అక్కడ కింద అనుకుంటా, ఏమో నాకు గుర్తులేదు, ఎక్కడనో ఉండే హోల్ అయితే ఖచ్చితంగా షోగా చెప్తున్నాను, ఒక హోల్ అయితే ఉండే. సో అంతే, ఇదైతే ఇక్కడ వరకు అయితే ఇది ఓకే. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ నేను ఒకటి పెట్టడం మర్చిపోయా, ఏమైనా పెట్టుకున్నాం ఇక్కడ. సో నేను ఇన్వెంటరీలోకి వెళ్ళి ఐటమ్స్లో ఇదొక పిక్ అంటే ఏదో పెడుతున్నా, పిక్ ఏదో ఉంది దాని పేరు. ఇలా టేబుల్ మీద డెకరేషన్కి పెట్టిన. నెక్స్ట్ టేబుల్ డెకరేషన్కి ఏం లేవా ఇంకా. టేబుల్ డెకరేషన్కి అయితే ఏం లేవు, కానీ ఇదైతే ఇది తీసుకున్నాం. సో ఇక్కడైతే నేను చిన్న ఇది బుక్ షెల్ఫ్లో సంథింగ్ టైప్ అయితే పెట్టిన. సో మనకైతే ఇదైతే వద్దు, వేరే కలర్ తీసుకుందాం. రెడ్కి రెడ్ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి రెడ్తోనైతే పెట్టేసిన. సో ఎవ్రీ రూమ్లో ఇదైతే పెడదాం. మన బాత్రూమ్ సైడ్ అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకంటే అది అంత అవసరం లేదు ఇప్పుడు. సో ఎవ్రీ రూమ్లో అయితే ఇట్లా ర్యాక్స్ లాగా పెట్టి వాటిలో కూడా కొన్ని దీంట్లో ఏం లేవు, టాప్ పైన ఎందుకు మనకి. సో మనం డెకరేషన్కి అయితే ఇవి అయితే పెట్టుకుంటున్నాం. సో గాయ్స్ ఇప్పటికైతే అయిపోతుంది. వీడియో ఏం చేస్తా అనుకున్నారా, ఎంజాయ్యా. ఇది ఏందబ్బా, ఇది మన బెడ్రూమ్ సైడ్ కదా, దీంట్లో వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ పెడదాం. ఇప్పుడు నేను నేచర్లోకి వెళ్ళి ఫ్లవర్ టైప్స్ ఇలా నుంచి ఇదొకటి అండ్ ఇదొకటి ఇలాంటివి కొన్ని తీసుకుంటున్నా. కానీ ఒక్కటే రూమ్కి ఒక్కటే డిజైన్. మన దగ్గర అది ఉంది, మర్చిపోయి నేను ఇన్వెంటరీలోకి వెళ్ళిపోయినా, మళ్ళీ మర్చిపోయి. సో ఈడనైతే ఇది పెట్టి ఇదైతే పెట్టేస్తున్నా. సో పైనుంచి అయితే ఇప్పుడు మళ్ళీ ఇటు రాము కాబట్టి ఎట్లాగూ పైనుంచి అయితే కొన్ని డోర్స్ అయితే క్లోజ్ చేయాల్సినవి ఉన్నాయి. సో పైకి ఎందుకు వెళ్ళినా డోర్స్ క్లోజ్ చేయడానికి కదా, అన్ని డోర్స్ క్లోజ్ ఉన్నాయి గాయస్. సో ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాం. ఇది పెట్టాలి కదా మనం ఇప్పుడు. నెక్స్ట్ ఈ రూమ్లోనైతే అక్కడక్కడ ఒక్కొక్కటి పెడదాం. ఇక్కడ ఇవి పెడదాం. నెక్స్ట్ మన గార్డెన్ వచ్చిపోయారు మీరు. మన గార్డెన్లోనే మెయిన్ ఫ్లవర్స్ అన్నీ ఉండేవి కాబట్టి ఇలా పెట్టి ఇక్కడ ఫ్లవర్, ఇక్కడ ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్,
ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్ అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్. దీంట్లోనే మన హౌస్లో టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పటికైతే ఇంతే. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అయితే టూర్ చేసుకుంటూ వద్దాం మన ఇంటిని, ఏమేమి ఏ సిరీస్లో ఏమేమి కట్టామో. సో ఇక్కడైతే నేను ఈ బోర్డ్ని తీసేస్తున్నా. సో గాయ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీన్ని మనం ఇదైతే మన 1 సెకండ్. సో నేనైతే ఇప్పుడు వ్యూ సైడ్స్ ఆఫ్ దిస్ హౌస్ చూపిస్తా. ఇదైతే మనకు ఫ్రంట్ లుక్ అండ్ ఇదైతే నాకు అయితే లెఫ్ట్ లుక్ అండ్ మీకైతే రైట్ లుక్ అవుతుంది. ఇది రైట్ లుక్ లెఫ్ట్ లుక్ అవుతుంది. సో ఇదైతే బ్యాక్, ఇదేమో సైడ్ వ్యూ. నేను లెఫ్ట్ అండ్ రైట్ చెప్పట్లేదు ఎందుకంటే మీకు లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు, సో అందుకని చెప్పట్లే. సో ఇప్పుడైతే ఇంటి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇలా ఎంట్రన్స్లోకి ఇదైతే మన ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎంట్రన్స్లోకి ఎంటర్ కాగానే ఇట్లా ఒక రూమ్ అయితే ఉంటుంది. ఆ రూమ్ ఏంటంటే మా అందరికీ తెలుసు మిషన్ రూమ్. ఈ మిషన్ రూమ్ అయితే ఇలా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ డోర్ని క్లోజ్ చేసేద్దాం ఎందుకంటే మళ్ళీ మనం ఇట్లాగూ రామ్ కాబట్టి డోర్ అయితే క్లోజ్ చేసేసిన. సో నెక్స్ట్ మనం ఇంటి లోపలికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక విండో అండ్ ఒక డోర్ అవుతుంది. అండ్ ఈ లైట్స్ చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేశాము. సో ఇదైతే వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్లో 2 చైర్స్ అండ్ వన్ ట్రీ అండ్ స్టేర్స్ అప్ స్టేర్స్కి వెళ్ళడానికి అండ్ ఒక డెకరేషన్ ఐటమ్. సో ఎంట్రన్స్ డోర్స్ని అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఇదైతే మన హాల్. ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ సోఫా అండ్ సమ్ ట్రీస్ అయితే ఉన్నాయి అండ్ ఒక బిగ్ టీవీ అండ్ టేబుల్, టీపాయ్ ఆర్ టేబుల్. సో ఇటు సైడ్కి వెళ్తే మనకు ఒక గార్డెన్ లాగానైతే వస్తుంది. ఈ గార్డెన్ ఏంటంటే మనం ఈ ఎల్లో కలర్ పంకిన్స్తోనైతే కట్ చేసి డెకరేట్ చేసాం. అండ్ ఇక్కడ కూడా ఒక ఫొటోస్ డిజైన్కి అండ్ ఇదేంది ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. సో ఈ డోర్ అయితే కూడా ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. హాల్ డోర్స్ని కూడా క్లోజ్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ అప్ స్టేర్స్కి వెళ్దాం పదండి. సో ఇవైతే స్టేర్ కేసు. ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళంగానే ఇక్కడ ఒక చిన్న 6 ట్రీస్తోనైతే ఇక్కడ ట్రీస్ అండ్ లైట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ రూమ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, 2 బెడ్స్ అండ్ 1 ఫోటో ఫ్రేమ్, లైబ్రరీ, టేబుల్ అబవ్ టేబుల్ 1 క్యాండిల్స్ అండ్ 4 గ్లాసెస్ అండ్ ఇంకా ఒక మ్యూజిక్ అండ్ ఇది. సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ రూమ్కి వెళ్దాం. ఇదైతే సెకండ్ రూమ్. ఇది ఏం రూమ్? బాత్రూమ్. సో ఇదైతే మనకి ఒక చిన్న షాంపూ లాగా అండ్ ఇదైతే మనకి స్విమ్మింగ్ పూల్, ఫేవరెట్ నాకు. సో ఇదైతే ఇటు సైడ్ అయితే మనకి షవర్ అండ్ ఇటు సైడ్ అయితే ఇది స్విచ్ అండ్ ఇటు సైడ్ కూడా ఇది స్విచ్ ఆర్ బాత్కి. సో బాత్రూమ్ డోర్ అండ్ క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది, అప్ స్టేర్కి స్టేర్స్. సో సెకండ్ ఫ్లోర్కి అప్ స్టేర్స్ వెళ్దాం. సో ఇక్కడ అయితే బ్యూటిఫుల్ యానిమల్స్ ఉన్నాయి. ఇవైతే చాలా ట్రీస్ అయితే పెట్టాం అండ్ ఇక్కడ 4 ఇవన్నీ ఫ్లవర్స్ అండ్ చికెన్స్ ఎగ్స్ కూడా లే చేసాయి. 2 చికెన్స్ అండ్ 3 పాండాస్, 3 డాగ్స్, 8-9 ర్యాబిట్స్, 3 ఫాక్స్ అండ్ 4-5 క్యాట్స్ అయితే మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే అప్ స్టేర్స్కి వెళ్దాం. ఇదైతే ఇంకో 3rd ఫ్లోర్. సో 3rd ఫ్లోర్కి వెళ్ళంగానే ఇక్కడ 3 అయితే ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ స్కై టేబుల్ లాగా ఒకటి ఉంది, టేబుల్ అండ్ బెడ్, స్టార్స్ని చూడడానికి బెడ్ అండ్ లైటింగ్ అండ్ స్టార్స్ లాగా ఉండే బ్లాక్ అన్నమాట. సో నెక్స్ట్ అప్ స్టేర్స్కి వెళ్దాం. నాకు తెలిసి ఇదే టాప్ అనుకుంటా. 3rd ఫ్లోర్ కూడా అయిపోయిందంటే 4th ఫ్లోర్ టాపే కదా. సో అప్ స్టేర్స్కి అయితే వెళ్దాం. ఇక్కడైతే మనకు ఒక డోర్ లాగా వచ్చింది. ఈ డోర్ని ఓపెన్ చేసి ఇప్పుడే క్లోజ్ చేసేద్దాం, మళ్ళీ ఎందుకు మనకు ప్రాబ్లం. సో ఇక్కడైతే వావ్ బోన్ఫైర్ ఉంది, అంటే బోన్ఫైర్ లాగా ఉంది అండ్ ఇక్కడ చైర్స్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. 2 చైర్స్ అయితే ఉన్నాయి అండ్ 3 ట్యాంక్స్ అండ్ ఫ్లవర్ పాట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇదైతే మనకి ఇదైతే లాగా బాక్స్ లాగానైతే కనిపిస్తుందిగా. సో దీనికి స్టేజ్ పెట్టడం నేను మర్చిపోయినా, సో ఇప్పుడు పెడదాం.
నేనైతే దీనికి కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి స్లాబ్స్ నుంచి అయితే ఇలాంటి ఒక స్లాబ్ అయితే తీసుకొని ఇక్కడైతే పెట్టేస్తున్నా. సో గాయస్ ఇప్పుడైతే మనం దీని లోపలికి ఎంట్రెన్స్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. సో ఇది ఏంటి నాకు తెలిసింది ఏంటంటే ఫైర్ వర్క్స్ అనమాట. సో చూడండి హౌ బ్యూటిఫుల్. నైట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు నైట్ కాలే కాబట్టి ఇలా ఏం చేయలేం. సో గాయస్ ఇదైతే మన సిరీస్ 6 మై హౌస్ పార్ట్ 1లో పార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇదైతే మన బిగ్గెస్ట్ సిరీస్ ఇన్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ గాయస్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఎందుకంటే మనకి 100 సబ్స్క్రైబర్స్ చేయమంటే మీరు ప్లీజ్ 5 చేసిండ్రు. నాకు 105 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి. సో మనం 2 digits 1 digit అయిపోయింది, 2 digits క్రాస్ చేసినాం, 3 digits ఇప్పుడు ఉన్నాం. 105 అంటే 105 ఆర్ 105. సో మనకైతే స్పెషల్ వీడియో రావచ్చు, ఈరోజు రాకపోవచ్చు. ఒకవేళ ఈరోజు రాకపోతే ఎట్లా ఈ సిరీస్ ఎండ్ అయిపోయింది కాబట్టి రేపు అని వస్తుంది. సో వెయిట్ ట్యూన్. బాయ్ బాయ్.